హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజశేఖర్ బ్లాగ్స్. నేను మీ రాజశేఖర్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి నిన్న మనం ఏదైతే వీడియో చేసామో దానికి రెస్పాన్స్ అయితే సూపర్గా ఉంది. సో మన యూట్యూబ్లోనే ట్రెండింగ్లో ఉన్న ఇష్యూ ఏంటంటే నా అన్వేషణ అండ్ భయ్యా సన్నీ యాదవ్ మధ్య గొడవ. సో అసలుకి ఇవి ఇద్దరు మధ్య గొడవ ఏంటి అనేది నిన్నటి వీడియోలో అయితే చెప్పాను. సో ఈరోజు లేటెస్ట్గా మళ్ళీ భయ్యా సన్నీ యాదవ్ ఒక లైవ్ అయితే స్టార్ట్ చేశాడు. సో ఆ లైవ్ వీడియో ద్వారా అందరికీ అవినాష్ అనే ఎంత వెధవనేది పూర్తిగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఆ వీడియో మీరు కానీ భయ్యా సన్నీ యాదవ్ ఏదైతే లైవ్ చేశాడో ఆ వీడియో మీరు కానీ చూసి ఉంటే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. అన్వేషణ గురించి చెప్పాలని అంటే పక్కన వాడి కష్టం మీద బతుకుతాడు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి అనేది లేదు. ఎందుకనంటే ఎవరైతే వీడియోస్ ట్రెండింగ్లో ఉంటాయో వాళ్ళ మీద కాంట్రవర్సీలు చేసి వాళ్ళ మీద డబ్బులు సంపాదించే వ్యక్తిత్వం నా అన్వేషణది. సో ఎవరైనా కష్టపడి యూట్యూబ్లో గ్రో అవుతున్నారని అంటే వాళ్ళ మీద ఒక బుడదలో రాయేసినట్టుగా ఏదో ఒక అలిగేషన్ వేసి వాళ్ళకు వచ్చే వ్యూస్ని పడగొట్టి తన వ్యూస్ని పెంచుకొని వ్యూయర్షిప్ని అలాగే వాళ్ళ సబ్స్క్రైబర్స్ని రిమూవ్ చేయించి తర్వాత వాటి ద్వారా డబ్బులు ఆర్జించడం అనేది గత కొన్నేళ్ళుగా ఈ నా అన్వేష్ అయితే చేస్తున్న పని. ఇది మ్యాక్సిమం అందరికీ తెలిసిందే. తన హార్డ్ కోర్ ఫ్యాన్స్కి తప్ప వాళ్ళకు కూడా కొన్ని రోజుల్లో తేటతెల్లం అవబోతుంది. సో భయ్యా సన్నీ యాదవ్ అవన్నీ కూడా బయట పెడతాడని నేనైతే అనుకుంటున్నాను. సో మీరు ఎవరినైనా చూడండి, ఎవరైతే ట్రెండింగ్లో ఉంటాడో ఉమా తెలుగు ట్రావెలర్ కానీ, రవి ట్రావెలర్ కానీ, రాజు కన్నుబోయిన ప్లస్ ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్, వీళ్ళల్లో ఎవరిని తీసుకున్నా కానీ ఎవరి వీడియోస్ అయితే ట్రెండింగ్లో ఉన్నాయో వాళ్ళ మీద ఒక అలిగేషన్ వేసేసి వాళ్ళ వ్యూస్ని పడగొట్టి తనకి వ్యూవర్షిప్ని పెంచుకునే ఒక లుచ్చ పనులు చేయడంలో నా అన్వేష్ అనేవాడు ముందుంటాడని చెప్పడంలో నాకైతే 1% కూడా డౌట్ లేదు. అంతేకాకుండా మొన్న అన్వేష్ ఒక వీడియో పెట్టి తమిళ అబ్బాయికి ప్లస్ భయ్యా సన్నీ యాదవ్కి పెళ్ళి అయింది అని చెప్పేసి ఒక వీడియో అయితే చేశాడు. అంటే నాకు తెలియక అడుగుతాను, సపోజ్ ఎవరితోనైనా ఒక యూట్యూబర్ తోటి కలిసి జర్నీ చేయడం తప్ప? అలాగైతే ఫస్ట్ నువ్వు ఏదైతే ఇండియా మొత్తం యాత్ర చేయాలని చెప్పేసి 103 రోజులు 105 రోజులు ఏదో చేసావు కదా. సో రాజు కన్నుబోయిన తోట చేసినప్పుడు నువ్వు రాజు కన్నుబోయినవి నువ్వు భర్తవా లేకపోతే పెళ్ళానివా? నాకు తెలిసి నువ్వైతే పెళ్ళానివే ఉంటావు. ఎందుకంటే నీలో మగ లక్షణాలు లేవని నువ్వే ఒప్పుకుంటావు, నువ్వే చెప్తావు కూడా. సో నాకు ₹1 కోటి వచ్చింది, 2 కోట్లు వచ్చింది నెలకని చెప్పేసి డబ్బా వీడియోలు కొట్టుకునే అన్వేష్ గారు కనీసం ముందు ఒక మనిషిగా బతకడం నేర్చుకోండి. తర్వాత ఎదుటి మనిషి మీద ఏదైనా ఒక అలిగేషన్ కావచ్చు, ఇంకోటి ఏదైనా సరే మీరు ఒక మనిషి మీద ఒక అపనింద వేసేటప్పుడు మనం ఎంత కరెక్ట్గా ఉన్నాము అని చెప్పేసి అది చూసుకోండి. సో పక్కన వాళ్ళ మీద ఆధారపడి నీ వీడియోస్ని ప్రమోట్ చేసుకుంటూ నీ సబ్స్క్రైబర్ కౌంట్ని పెంచుకునే నీలాంటి నీచ బుద్ధి ఉన్నవాడు ఎప్పటికైతే పైకి రాడు. సో అందుకనే నువ్వు ఏదో నేను ప్రపంచ యాత్ర చేస్తున్నాను, అంత యాత్ర అంతా అయిపోయేదాకా ఇండియాకి రాను అని చెప్పేసి నువ్వు ఏదైతే సొల్లు మాటలు చెప్తున్నావో అదంతా పచ్చి అబద్ధం. ఎప్పుడైతే నువ్వు ఇండియాకి వస్తే నిన్నైతే అందరు ఫ్యాన్స్ మామూలుగా అయితే వదలరు. సో ఈ వీడియో మీ అందరికీ అంటే నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను ఈ వీడియో చూసే వాళ్ళకి. సో నేను చెప్పింది ఏంటంటే భయ్యా సన్నీ యాదవ్ కావచ్చు, రాజు కన్నుబోయిన కావచ్చు, మా తెలుగు ట్రావెలర్ కావచ్చు, రవి ట్రావెలర్ కావచ్చు, USA రాజా గారు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు ఎదుటోటి కష్టం మీద కాదు, వాళ్ళ కష్టపడి వాళ్ళ క్రియేటివిటీ మీద పైకి వచ్చి వీడియోస్ చేసుకొని వ్యూయర్షిప్ని సంపాదించుకున్న వాళ్ళు. కానీ ఈ నా అన్వేషణ అనేవాడు మాత్రం పక్కన ఎవడైతే వైరల్ వీడియోస్ అవుతున్నాయో వాళ్ళని మాత్రమే టార్గెట్ చేసి కాంట్రవర్సీ చేసి ఎదగాలని చూసే నీచబుద్ధి ఉన్నవాడు అని నా నమ్మకం. సో ఇది మాత్రం మీరు ఖచ్చితంగా దీనికి మీరు నా అన్వేషణకు సపోర్ట్ చేస్తారో లేకపోతే నా అన్వేషణ తప్పు అనే నా నిర్ణయానికి ఏకీభవిస్తారో సో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. సో నెక్స్ట్ వీడియోలో అయితే అసలు నా అన్వేషణ చేసిన మెయిన్ మిస్టేక్స్ ఏంటో పూర్తిగా అయితే తెలుసుకుందాం. సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బాయ్.